సరిగ్గా వాళ్ళ విసేటోళ్ళే నైట్ సరిగ్గా ఇప్పుడు మీటింగ్ పెట్టాం వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టాం వాళ్ళంతా నీళ్ళు రాకుంటే 1800 సంవత్సరాలు కర్నూలు జిల్లాలో లేదు ఎక్కడ వెళ్తులో అందరికి ఇప్పుడే ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళకి ఫోన్ చేస్తే చిత్తాపరమైన మాదిగలకుండే కేసు కార్డు అంటారు ఆయన మాదిగలకుండా వేసినట్టు బాధపడుతున్నాం మీరు మాదిగలకుండా వేసినామంటారు అసలు వెళ్తుంటే ఏం జరుగుతుంది ఇప్పుడు నేనేమంటున్నా అంటే కొంత ప్రాబ్లం అయితే ఉంది మనకి ఇన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉంది దాన్ని కూడా ఎస్టిమేట్ చేస్తాం ఆల్రెడీ ఇప్పుడు మీకు గతంలో 7 రోజులు ఒకసారి వచ్చేది మీరు 7 రోజులు 8 రోజుల గతంలో వచ్చేది ఇప్పుడు ఇప్పుడు 9 అయింది అంటే రాత్రి 9 పౌరు 9 ఇంకోటి ఏమంటున్నానంటే సమస్య అనేది ఎప్పుడు క్లియర్ అవుతాయంటే మనం ఈరోజు గ్రామ సభకు వచ్చామని మాత్రం చెప్తున్నారు అలా కాదు సమస్య వచ్చినప్పుడు వెంటనే చెప్పాలి కానీ ఫోన్లు చేసినాము ఫోన్లు చేపించినాము ఇప్పుడు మేము ఇప్పుడు గ్రామ సభ ఏంటి సమస్య మాట్లాడిందే కదా లేదమ్మా రోడ్లు కానీ రోడ్లు మా రోడ్డు వాటి చూస్తే మీకు ఎంత ప్రజాట్ వచ్చింది ఎన్ని వాటి మీకు ఇండిపెండెంట్ ఇచ్చిన వాటి మా రోడ్లు చూడండి పడగొట్టి పోయినాయి మీ ఆయన పెట్టి రోడ్లు కాలువలు వర్క్ వేస్తామని ఇంకా మెట్టు పెట్టుకున్నారు అదే వాటిని పొలాయి అసలు భోగి చేసినారు మీ ఆయన అడిగితే నాకు తెలియదని ఆయన అడిగితే నాకు తెలియదని అసలు ఎవరు కనెక్షన్ ఇస్తున్నారు గ్రామ పంచాయతీ దాన్ని ఎవరైనా ఒక్కరిగా చర్య తీసుకున్నారా ఓకే ఏమన్నంటే మేము అడుగుతే సమాచారం అడుగుతామంటే చెప్తున్నా మేము ఒకరి మీద మళ్ళీ చూస్తే మనకు 1,80 లక్షలు జల జీవన నిధులు వచ్చినాయి అవి వచ్చినాయి ఇవి వచ్చినాయని ఒక్క దానికి దేనికి ఉపయోగపడింది కూడా తెలియదు దేనికి ఉపయోగపడింది కూడా తెలియదు ఇంత పేద పంచాయతీ ఇంకా ఈ సమస్య తలదాటున్నామంటే పరిస్థితి రాసినారు పోలీసులు పెట్టారు కొత్తవాడు అలా కలిసి పరంగా తీర్మానం రాసినారు ఇంతవరకు దాని పరిస్థితి ఏమైంది మొత్తమైతే గవర్నమెంట్ స్టాప్ చేసింది అనమాట గ్రామ పంచాయతీలో కొద్దిగా హెల్ప్ చేసింది ఓన్లీ శానిటేషన్ మాత్రం పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని అయితే తొందరగా ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ 2-3 రోజుల్లో నీటి సమస్యని క్లోజ్ చేస్తాము ఏ ఇబ్బంది లేకుండా చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎస్సీ కాలనీలో చెందిన దళిత కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మురుగునీరు ఇళ్ల ముందర నిలవడం వల్ల కాలనీకి చెందిన పిల్లలు పెద్దలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు గ్రామ పంచాయతీకి మురుగునీరు పోవడానికి కాలువలు రోడ్లు వేయమని ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదు అయినా కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ అధికారులు దళిత కాలనీ సమస్యలను మీద ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు కావున దయచేసి ఎస్సీ కాలనీ 4వ వార్డులో ఎం జయమలత ఇంటి నుండి ఆర్ నాగేశ్వరరావు సన్ ఆఫ్ నడి వెంకటేశ్వరులు ఇంటి వరకు మురుగునీరు పోవడానికి కాలువలు రోడ్లు వేయించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము అని వాళ్ళు దీనికి సంబంధించి ఆల్రెడీ ఎన్ఆర్జీస్ కింద శాంక్షన్ అన్నారు నెక్స్ట్ వచ్చేసి అవసరమైతే పంచాయతీ నుంచి కూడా కొన్ని నిధులు ఖర్చు పెడతాం ఈ మనకి రోడ్లు కానీ కాలువలు కానీ వేయిస్తాం అది కూడా ఈ గ్రామ సభలో ఆమోదిస్తున్నాం. ఒకసారి గతంలో మీరు లాస్ట్ టైం తీర్మానం ఏమైంది అది 1వ వార్డులో ఏమిటంటే కర్నూలు జిల్లా విద్యుత్ నివాసి దారిపోగు అగస్టిన్ అని నేను రాసుకున్న అర్జీ ఏమనగా ఇవి రిజిస్టర్ గవర్నమెంట్ అది రిజిస్టర్ కావు కాబట్టి అగ్రిమెంట్ ద్వారా మాత్రమే చేస్తాం కాబట్టి దీని పేరు బదలాయించడానికి గ్రామ సభ ఆమోదం కొరకు ఉంచడమైనది. ఇది అబ్జెక్షన్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు రెక్టిఫై చేస్తే మేము దాని మీద నోటీసులు ఇవ్వడం కానీ రెక్టిఫై చేయడం కానీ జరుగుతుంది అన్నమాట. ఇది ప్రాబ్లం కదా సార్. ఇప్పుడు అవునా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నట్టు ఇది దాంట్లో కూడా అంతే చాలా మంది అనుకున్నారు కూడా
మళ్ళీ అదే వాళ్ళ వైపు వేరే వాళ్ళ పేరు చేస్తారా? 21-22లో PC మాదన్న పేరుతోంది. మళ్ళీ అంతకుముందు మొన్న అనుకున్న తర్వాత మీరు పనులు చేసినారు కదా, రామరాజ్యం చేసినారు కదా, అవన్నీ కూడా చేసినారు కదా. దానిపోగా 22-23లో ఉంది. సరే ఇప్పుడు చేసింది మీరే మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ పేరు మార్చడం ఏంది? అది ఎవరో చెప్తే ఎవరో రాసిస్తే మీరు చేస్తారా? అది PC మాదన్న నుంచి కొన్నా అంటాడు, అగ్రిమెంట్ అంటాడు. అవును, అగ్రిమెంటే. అగ్రిమెంట్ ఉన్నప్పుడు కదా అది. మన అన్ని అగ్రిమెంట్లోనే ఉన్నాయి, మొత్తం అంత రిజిస్టర్ ఉండవు. చాలా మంది అగ్రిమెంట్లో ఉన్నాయి. అగ్రిమెంట్లో ఉన్నటువంటి వాళ్ళని పేరు మార్చేస్తారా మీరు? సరే, కొన్ని కాలేజీలు అయితే ఆ సమస్య అయితే ఉంది, ఊళ్ళో అయితే ఉంది, దాని మీద ఆలోచిస్తాం. ఇప్పుడు వచ్చేసి అగస్టిన్ పేరు దారిపోగా ఆగస్ట్ అని చెప్పి 22 ఇచ్చినారు రసీదు. మళ్ళీ 23-24లో PC మాదన్న వస్తుంది. డిమాండ్ లిస్టులో ఏం పెద్ద చూసుకోండి, ఒకసారి చూసుకొని గ్రామసభ ఆమోదం మేరకు మారుతాం. ఇంకా ఏమైనా అప్లికేషన్ తీసుకురాంటే దాన్ని కూడా క్లియర్ చేస్తాం. 1వ 2వ వార్డులో ఇప్పుడు నాగేశ్వరి కాడి నుంచి సూర్యరెడ్డి వాళ్ళ దగ్గర వరకు రోడ్డు కాలువ నిర్మాణం అని రాసినాం. తీర్మానం ఆమోదం చేసినారా లేదా చెప్తే అదే మళ్ళీ యాదవ్ ఇప్పుడు అడిగినదే చూడు ఒకసారి చెప్పండి. నాకు చేస్తాం. అదైతే తీర్మానం అయితే అయింది, తీర్మానం మొదటి వల్ల అయింది. ఏం లేదు, మనుషులు లేదు, ఇంజనీర్లు కూడా లేకుండా కొట్టేస్తున్నారు. కానీ విద్యుత్తుల కనీసం అడుక్కుంటే కూడా ఇన్నేం లేదు, అది పడగొట్టి కూడా ఇప్పుడు ఆ కాలువ దాంట్లో పడగొట్టి కూడా దాదాపు 2 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ గతంలో తీర్మానాలన్నింటికి మాత్రం అయితే వర్తలు జరుగుతాయి. అయితే ఇక్కడ ఏమైందంటే ప్రస్తుతం గవర్నమెంట్ మీరు ఆయన ఎక్కించాడని ఈయన మీరు కొట్టాలని జీతాల కోసం జరిపోయింది పంచాయతీ కూడా. కానీ ప్రజా సమస్యల గురించి విశ్వమంతా కూడా ఎవరు పట్టించుకోవడం కాదు. వాళ్ళకి వర్గమైనా సరే మీరు ఏదైనా ఉంటే ఓటు చెప్పాలి, లెటర్ ఇవ్వండి ఇంకేమి ఉన్నాయి బట్ ఆ కొడుకు జమ అవుతాయి. సో మేము బిల్లులు అంటే ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా, వేరే జీతాలు వేయాలనుకున్నా, వర్కులు చేయించాలనుకున్నా డైరెక్ట్ ఆన్లైన్ ప్రాసెస్. సో మేము కొట్టాక ఏమవుతుంది, ఏపీ గవర్నమెంట్కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదమైనాక రెస్పెక్టివ్ ఆర్బీఐకి వెళ్తుంది. ఆర్బీఐ నుంచి ఎవరి అకౌంట్లో వాళ్ళకి జీతాలు పడతాయి. అది సిఎఫ్ఎంఎస్ విధానం ద్వారా సిబ్బందికి మనం ఎవరైతే జీతాలు వేస్తామో నేరుగా వాళ్ళ అకౌంట్లో పడతాయి. నీళ్ళ విషయంలో నీళ్ళు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెస్పాన్స్ కావడం లేదు. ఎక్కడ నీళ్ళు ఇస్తున్నారు అనేది కూడా చెప్పడం లేదు. పక్షుల కార్మికులు కూడా ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా నాకైతే ఇంతవరకు అయితే చెప్పడం లేదు. ఇంతవరకు చేపించింది కూడా మేము చేపించినామో లేదనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు ఆ విషయంలో. కానీ ఇప్పుడు ఆ సమస్య వస్తుంది. ఆ సమస్య అనేది మా దృష్టిలోకి తీసుకురావడం లేదు. కాబట్టి నాకు కూడా నేను ఇప్పటి నుండి కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా వాటర్ సమస్య అయితేనేమి, ఎలక్ట్రిషియన్ అయితేనేమి, పరిశుద్ధ కార్మికులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా నాకు రికార్డు మెయింటెనెన్స్ నాకు ఇప్పటి నుండి వాళ్ళు చూపించాలి. రికార్డు మెయింటెనెన్స్ చూపిస్తేనే వాళ్ళు పని చేసినారా లేదా అనేది కూడా చూసి నేను జీతాలు పెట్టడం జరుగుతుంది. ఆ విషయంలో నేను ఈవో సార్ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఆ జీతాల విషయంలో లేట్ కావడం కూడా కారణం మాది కూడా కాదు. టెండర్ అయిపోయిన విషయానికి టెండర్ లేట్ అయిపోయింది. టెండర్ పెట్టడానికి కారణం కూడా లేట్ కావడం వల్లే జీతాలు లేట్ అయింది. జీతాలు మా విషయంలో అయితే సంబంధం లేదు. వీళ్ళు ఏర్పాటు చేస్తే జీతాలకు సంతకం పెట్టడాన్ని, పనులు చేసే వాళ్ళకి జీతాలు పెట్టడానికైనా మనం ఉండేది, పని చేయించుకోవడానికైనా మనకు ఉండేది. నా విషయానికి వస్తే ప్రతి విషయంలో నేను పారిశుద్ధ కార్మికులం అయితేనేమి ఏ విషయానికైనా కూడా నేను చేపించడానికి కూడా నేను ముందుంటా. నీళ్లు రాకుండా ఏదంతైనా కూడా వాళ్ళు కూడా ఒకటి ఏదైనా సమస్య వచ్చింది, నీళ్ళు ఈరోజు రాలేదంటే కూడా వాళ్ళు నాకు తెలియజేయాల. వాళ్ళందరికీ వాళ్ళు ఊరికే ఉంటే చెప్పకపోతే మాకేదో తెలుస్తుంది. మిమ్మల్ని అడగలేదా మేడం? ఒక్కసారి కూడా అడగలేదా? మాకేం చెప్పడం లేదు. శాలరీలు కావాలని కూడా అడగలేదా? 6 నెలల నుంచి కూడా అడగలేదా? అంటే మీరు తీర్మానంలో మీరే శాలరీకి వాయిదా వేయండి అని రాసి సంతకం చేసినారు. అదే ఇప్పుడు మీటింగ్ లో ఏంది టెండర్ కోసము వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు వాదలాడుతుంటే ఆ విషయంలో నేను ఎవరు నాగేంద్ర వీళ్ళు వచ్చేసి వీళ్ళందరూ అడ్డం తగలడం, మాకు పెట్టాలి వాళ్ళు వీళ్ళు అంటే బిల్లులు పని చేయకుండా బిల్లులు పెట్టమని అడుగుతున్నారా లేకపోతే పని చేసి పెట్టమని అడుగుతున్నారా?
పని చేయకుండా కూడా ఉన్నారు పెట్టాలి రాకపోయినా మాకు జీతాలు పెట్టాలని కూడా వాళ్ళు ఏమవుతుందంటే మేము పని చేస్తానే జీతాలు పెట్టమని మేము అంటున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము పనికి రాకపోయినా మాకు జీతాలు పెట్టాలంటున్నారు. జీతాలు పెట్టకపోతే అధికారుల దగ్గర పోతున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు, మీరు పని చేస్తున్నారా లేదా, మీరు రికార్డు చూపిస్తున్నారా లేదా అని కూడా ఇది కూడా వాళ్ళు అడగాల. నేను పెద్దలు అధికారులను కోరేది నేను కూడా ఇది ఒక్కటే. నేనైతే పని చేసే వాళ్ళని మీరు జీతాలు పెట్టడానికి నేను ఓకే ఆ విషయంలో. అంటే ఇప్పుడు మీకు సంబంధించి వాటర్లు వీళ్ళంతా పని చేస్తలేరు, అయినా వాళ్ళకి జీతాలు వాళ్ళు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఎక్కడ నీళ్ళు చేస్తున్నాం అనేది కూడా వాళ్ళు మాకు చెప్పడం లేదు ఇంతవరకు. అడగండి ఒకవేళ వాళ్ళని. కానీ సమస్య వస్తే సర్పంచ్ని అడుగుతారు కానీ వాళ్ళని అడగరు. మిమ్మల్నే కదా అడిగేది. మిమ్మల్ని అడుగుతాం మేము కొన్ని విషయాలు మేము అధికారులను అడగాం. ఎందుకంటే ప్రజా సమస్యలు మేము అడుగుతున్నాం కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ఆయన కాడికి పోవాలంటే వారి పని దాటాలా, ఇంకోటి దాటాలా, రకరకాల సమస్యలు మాకు. ఎన్ని రోజుల నుంచి దీని మీద సమస్య గురించి ఆలోచన చేయలేదా? మేము అడుగుతూనే ఉన్నాం, వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అంటే ఇంతకుముందు మీటింగ్ లో ఉప సర్పంచ్ నీ ఎదురుగానే వెళ్ళింది. ఆ రోజుసారి నేను ఆ రోజు మాట్లాడలేదా, నాకేం చెప్పడం లేదు, నాకేం ఇన్ఫర్మేషన్ రావడం లేదంటే అన్ని మీకు చెప్పే చేయాలా అని కూడా అండి. ఇంకా నేను ఇంకా మీరు చెప్పేది చూడండి. మీకు ఉప సర్పంచ్ ఆ రోజు నాకు తెలిసినంత వరకు మీరు లేటుకు వచ్చినారు, చేసినారు. వార్డు మెంబర్లతో నేను ఇదే పంచుకున్నాను. ఆ రోజు నా విషయానికి అయితే ఏం చెప్తలేరు వాళ్ళు అని నేను చెప్తే ఆ రోజు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పడం లేదంటే ఆ రోజు అనేది అంటే మీకు చెప్పే చేయాలా అనేది. చెప్పే చేయాలంటే మీరు చెప్పాలా లేదా మీరే చెప్పండి. టెండర్ విషయంలో మాట్లాడినారు సర్పంచ్ గారు వచ్చేసి ఆ రోజు మీరు అందరూ ఎగురాలే కూడా కొట్లాలే మీరు అలా కూడా నా మీద అంటే నాకు చెప్పాలని నేను అంటున్నా. ఆ విషయంలో ఏదన్నా కూడా సమస్య వస్తే దాన్ని తీసుకోవడానికి బాధ్యత నేను తీసుకుంటా. ఒకవేళ పైపులో సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా నేను తీసుకుంటా బాధ్యత. ఆగస్టు నుండి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించి దాదాపుగా ఏ ఇబ్బంది రాలేదో వాళ్ళందరికీ ఆప్షన్ చేసి జీతం కట్ చేసి వాళ్ళ అకౌంట్ చేయడం జరిగింది. సో కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని రెక్టిఫై చేస్తాము. ఈ విషయంలో మా సిబ్బందితో మాట్లాడే సమావేశం ఏర్పాటు చేసి క్లోజ్ చేస్తాం. మరి ఇంతవరకు ఈ గ్రామ సభ కార్యక్రమం మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో ముగిస్తున్నాం.